అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలో ఉండగా ఒక కార్యకర్తలు మరి ఎన్ని మాటలు అన్నారో, రౌడీ షీటర్లు ఎన్ని మాటలు అన్నారో పవన్ కళ్యాణ్ గారిని అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటారు కదా. అందరూ చూసే ఉంటారు మన రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరైనా కానీ. మరి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో బదులిచ్చిన మాటలే కదా. అప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పారు, ఏ విధంగా చెప్పారు ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారిని ఏమేమి అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ మీరు చూసే ఉంటారు. ఈరోజు ఆయన మాటలన్నిటికీ ఒక రావణ్ అంటాటం, ఒక దున్న అన్న మాట. వాడు కోస్తే ఒక ఊరికి కూడా సరిపోడు. మరి ఆయన ఈ విధంగా అనటం ఎలా సాధ్యమవుతుంది? ఆయన అన్న మాటలకి ఈ మాటకి ఏమన్నా పోలిక ఉందా? అది సవాబేనా? కాదు కదా. మరి రావణ్ మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఎలా అవుతుండో, ఏ విధంగా అవుతుండో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. అది సవాబు కాదు. ఆ బూతులకు ఈయన మాట్లాడిన మాటకు ఎంతవరకు మంచిది? ఈయన ఏ విధంగా అన్నాడు, ఆయన ఏ విధంగా అన్నాడు, ఆయన జోలికి ఈయనేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కానీ ఆయన ఏమన్నా అన్నారా? ఏ రోజు కూడా టార్గెట్ చేయలేదు. ఏ రోజు ఆయన మాటలు వినలేదు. ఈరోజు వచ్చి ఒక అంబటి రాంబాబు గారు తీసుకొచ్చి ఆ పార్టీలో పెట్టి నేర్పించి ఒక ప్యాకేజ్ ఇచ్చుకుంటూ అతన్ని పెంచి పోషించుకుంటూ తిండి తిప్పలు పెడుతూ ఇలా మాట్లాడటం ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఒక హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం, ఒక సనాతన ధర్మాన్ని దూషించడం ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అతను దుర్మార్గుడు కూడా కాదా? ఒక నీచుడు నికృష్టుడే కాదా? కోస్తే ఒక ఊరుకు సరిపోతాడు అతను. మరి అతన్ని ఎలా వదిలిపెడతారు, ఏ విధంగా వదిలిపెడతారు? ఒక్కసారి ఆలోచించండి. మరి ఆయన అన్న మాటలకు ఈయనన్న మాటలకు ఏమన్నా తేడా ఏమైనా ఉందా? అతని జోలికి ఏమైనా పోయాడా? మరి ఇటువంటి వాళ్ళని పొంచి పోషించడమే కానీ మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తున్నారా ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు? అతని అంబటి రాంబాబు గారు అనేది సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళాడు. ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలలో ఎలా ఊరేగుతారు? ఎలా ఉంటుంది? ఎలాంటిది? అదే ఒక ముస్లిం వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పండి, వాళ్ళని ఏమన్నా అనమని చెప్పండి, ఊరుకుంటారేమో వాళ్ళు ముస్లింలు? కాదు కదా. మరి హిందువులు ఎలా ఊరుకుంటారు? ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా ఆయన పేరేమిటో తెలియదు కానీ సార్, మరి ఈ విధంగా ఎన్ని స్టేషన్లు బెయిల్ తీసుకొస్తారు, ఎన్ని కేసులు బెయిల్ తెప్పిస్తారు? ఒక్కసారి చెప్పండి. రోజుకొక వాయిదాకు తిరగవలసి వస్తుంది ఆయన. మరి ఇటువంటి వాడిని బెయిల్ మీద బెయిల్ పెట్టి తీసుకురావడం ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించి మాట్లాడండి. అతను ఎన్నిసార్లు రక్షిస్తారు? మరి తమరి గారు ఎన్నికల్లో నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, తమరి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? నోటాకు 900 ఓట్లు ఎన్నో వచ్చాయి. మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? నువ్వు చీఫ్ మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎం కావటానికి ఎలా ఇస్తారు? అంటే ఎమ్మెల్యే కూడా గెలవకుండా కూడా ఒక పదవి ఇవ్వచ్చా? ఎమ్మెల్యే గెలిస్తే కదా దాంట్లో ఒక డిప్యూటీ సీఎంకి పదవి ఇవ్వటానికి. కనీసం మీరు పోటీ చేసి గెలవలేరు కదా. అవునా కాదా? చెప్పండి. మీకు వచ్చిన ఓట్లు 54 ఓట్లు ఎన్నో వచ్చాయంట. మరి ఎలా డిప్యూటీ సీఎం గెలుస్తారు? ఎలా వస్తారు? కనీసం వార్డు నెంబర్కు వచ్చే ఓట్లు కూడా లేవు కదా తమరి గారికి. కనీసం ముందు వార్డు నెంబర్ గెలవండి, తర్వాత డిప్యూటీ సీఎం పదవి తర్వాత సంగతి. కానీ ఇది సబాబైంది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఇలా బెయిల్ మీద బెయిల్ పెట్టి ఎలా వస్తాయి? అవును, నాకు గుర్తులేక అడుగుతున్నా. ఇప్పుడు ఆయనకు మన కోడికత్తి శ్రీనివాసరావు ఉన్నాడు కదా, జన్నుపల్లి, అతన్ని మీ పార్టీలు చేర్చుకొని ఎమ్మెల్యేకి నిలబెట్టారంట. గెలిచాడా? అతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పండి. మీరే కదా మీ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి వీఫారం పూర్తి చేసి నిలబెట్టింది. ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పండి. అలా ఉంటుంది అయ్యా మీరు చేసే పనితనాల్లో. ఏది ఏమైనా న్యాయంగా ఉండాలి. ఒక అన్యాయం చేసి ఇలా మాట్లాడించడం ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించుకోండి. హిందూ దేవాలయాలను కించపరచడం అది సబాబైంది కూడా కాదు. సనాతన ధర్మాన్ని దూషించడం
అది ఎంతవరకు సబబా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి వాళ్ళని ఎంతమంది రక్షిస్తారు, ఎంతమంది కాపాడుతారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేమో, నేను నీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తాను అని. మీరు ఆ పదవి కోసం ఇలా మాట్లాడించడం, ఇలా బెయిల్ మీద బెయిల్ తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు. రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా, ఏ విధంగా చేశారు, ఎలా చేశారు అనేది. ఆయన నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నాడంట. మరి ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించాలి. నిజమో కాదో తెలియని పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయాడు, నాకు సంబంధం లేదు, కేంద్రం ఒప్పుకోదు, కేంద్రం దగ్గరికి వెళ్తే నా మాట పోతుంది, అతను మాట్లాడే మాటలు నానా రకాల మాటలు మాట్లాడుంటాడు. బోరుగడ్డ అనిల్ కంటే కూడా హీనంగా మాట్లాడుంటాడు. బోరుగడ్డ అనిల్ గారిని పోషించాం మేము అన్నట్టు కూడా వాగారు. అటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఆ పార్టీలో. అది ఎంతవరకు నిజం ఒకసారి ఆలోచించండి. అది సబాబేనా, అది మంచిదేనా, అది మంచిది కూడా కాదు అని ఆలోచించుకోవాల్సిందిగా. ఇది అటువంటి వాళ్ళని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించుకొని మీరే అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. కావాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు టార్గెట్ చేయలేదు, అతని పేరు కూడా అతనికి తెలియదు. కావాలి మీరు రెచ్చగొట్టి అటువంటి వాళ్ళని పోషించుకుంటూ ఇలా మాట్లాడమని, మీ ప్రభుత్వం అధికారంలోకి రానివ్వటం లేదని ఇలా చేస్తే ఎవరు రాణిస్తారు? మీరు చేసిన దుర్మార్గ పనులు ఏమిటి, మీరు చేసిన రౌడీజం ఏంటి, మీరు చేసిన గూండాయిజం ఏంటి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరు ఈ వైఎస్ఆర్సీ పార్టీ అవన్నీ గుర్తు చేసుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.